నేను చెరుగడ్డు గ్రామ సర్పంచ్. నా పేరు నేతకాని కృష్ణ. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కరెంటు షార్ట్ కావడం వల్ల సుమారుగా 16 నుంచి 17 షాపులు మొత్తం జీరోగా కాలిపోవడం జరిగింది. దాని సుమారు అంచనా 2.5 కోట్ల అంచనా విలువ ఉంటుంది. ఒక్కొక్క షాపు నుంచి 15 నుంచి 18 లక్షల దాకా ఉంటుంది. ఒక షాపు 18 లక్షల్లో ఉంటుంది. అట్లా అన్ని పేద కుటుంబాలు. ఆ పేద కుటుంబాలకు అది వీళ్ళకు ఏమీ అనాలో అర్థం కాని పరిస్థితి ఉన్నాం. మనం కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబంలో ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఒక 10-20 లక్షల దాకా క్యాష్ తెచ్చి పెట్టుకున్నారు. అందులో ఒక 40-20 తులాల బంగారం కూడా ఉన్నాయి. ఆ బంగారం కానీ క్యాష్ కానీ ఇంకో 2 షాపులలో 4 లక్షలు 5 లక్షల క్యాష్ ఉంది. సుమారుగా 50 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఉంది అన్ని దుకాణాల పేరు మీద. ఏకాదశి అని చెప్పేసి అన్ని దుకాణాలకు సుమారుగా ఒక్కొక్క దుకాణంలో 10 లక్షల పైన షాపుల స్టాక్ ఉన్నది. అన్ని షాపులు మొత్తం చిన్న కుటుంబాలు. ఆ కుటుంబాలు రూపాయి దాపెట్టి అన్ని ఒక్కొక్క షాపుకు ఎంత నష్టం జరగడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. కన్నీరు ముందుగా అన్ని దుకాణాల వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి మేము ఏ రకమైన హామీ ఇవ్వాలో కూడా మాకైతే తోచలేని పరిస్థితుంది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా అందరూ వచ్చారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫైర్ వాళ్ళకి చెప్పినాం. ఫైర్ వాళ్ళు కూడా వచ్చేసి అప్పటికప్పుడు మంటలు ఆర్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కొంత సద్దు మరిగింది. అయినా ఈ నష్టాన్ని పూరించాలంటే మన గవర్నమెంట్ ఏదో రకంగా మా అన్ని కుటుంబాలకు సాయం చేయాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ తరఫున నేను వాళ్ళు కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు తొందరలో వస్తున్నారు. అది రాగానే మా గ్రామ పంచాయతీ కూడా మొత్తం పైన కూడా ఆఫీస్ రికార్డు కూడా తగలబడ్డది. మొత్తం ఆడ ఉన్న కాంప్లెక్స్ గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ లో మొత్తం 12 దుకాణాలు ఉంటాయి. ఆ 12 దుకాణాలు కాకుండా ప్రైవేట్ దుకాణాలు కూడా ఒక 4-5 దుకాణాలు ఉంటాయి. అంటే 17 దుకాణాలు. మొత్తం ఒక సుమారుగా ఒక్కొక్క దుకాణంలో 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది. దాని అంచనా విలువ అంటే 2.5 కోట్లకు పైన అంచనా ఉంటుంది. ఆ 2.5 కోట్లు కాకుండా కూడా ఒక్కొక్క షాపులలో 5 లక్షలు 4 లక్షలు ఇట్లా అల్లనే కొన్ని కుటుంబాలలో ఉన్నాయి. ఒక 5-6 కుటుంబాలు అల్లనే ఉంటాడు. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు. ఆ ప్రాణ నష్టం జరగకుండా ఉండడం ఆ దేవుడు సరే మనం కాపాడింది అనుకుంటున్నాము. ఇది ఏకాశం అని చెప్పడం వల్ల ఇంత సమాన్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. చాలా నష్టపోయినారు. వాళ్ళకు గవర్నమెంట్ సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాం.